హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రసాదరావు తీసుకొచ్చిన ఆ వస్తువులను చూసి నర్మద అయితే కోపంతో రగిలిపోతుంది. నాన్న, ఇప్పటికే ఇంటిని ముక్కలు చేసింది సరిపోనట్టు మళ్ళీ ఏంటిదంతా అని అడగడంతో ఇక ప్రసాదరావు అయితే, చూడమ్మా నర్మద, నీకేం తెలీదు, నువ్వనవసరంగా ఆవేశపడుతున్నావు. చూడు, ఇప్పుడు నువ్వు అల్లుడు గారు సపరేట్ గా ఉంటున్నారు, మీకు కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చాను అని అనడంతో ఒక్కసారిగా నర్మద, నాకు ఈ వస్తువులన్నీ కావాలని మీతో చెప్పానా చెప్పండి. చూడండి, ఇందులో ఒక్క వస్తువైనా ఇక్కడ ఉంచితే నేను ఊరుకునేది లేదు. మర్యాదగా మీరు తీసుకొచ్చిన వస్తువులు అలాగే వెనక్కి తీసుకెళ్ళండి అంటూ ఇక నర్మద అయితే గట్టిగా ఇక ప్రసాద్ మీద అరుస్తుంది. ఇంతలో అక్కడికి సాగర్ అయితే వస్తాడు. సాగర్ని చూసిన ప్రసాదరావు, అల్లుడు చూసావుగా నా కూతురు నన్ను ఎట్లా మాట్లాడుతుందో అని అంటూ ఉంటే ఇక సాగర్, నర్మద నీకేమైంది? మీ నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటుంటే, ఓ అయితే నాన్నతో ఎలా మాట్లాడాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. మరి నువ్వు మామయ్య గారితో ఇంత పద్ధతిగానే మాట్లాడతావేమో అంటూ ఇక నర్మద అయితే సాగర్ని అంటూ ఉంటే, సాగర్ చూడు నర్మద, మా విషయం వేరు, ఈ విషయం వేరు. అయినా మావయ్య గారు మనం ఇబ్బంది పడకూడదని మన కోసం అన్ని వస్తువులు తీసుకొచ్చారు. వాటిని చూసి సంతోషించాలి గాని ఇలా మావయ్య గారిని గుమ్మం బయటే నిలబెట్టి అవమానించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే, చూడు సాగర్, ఇంతవరకు నువ్వు చెప్పిందంతా చేశాను. వేరు కాపురం పెట్టడానికి కూడా నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు వాటిని లోపలికి తీసుకొస్తే మాత్రం నేను ఈ ఇంట్లో నిమిషం కూడా ఉండను అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్, నర్మద నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అయినా నాకు విలువివ్వని ఈ కుటుంబం నిన్ను ఈ ఇంటి కోడలిగా విలువిస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? చూడు, అమ్మేదో ప్రేమగా మాట్లాడుతుందని, అలాగే ధీరజ్ వదిన అంటున్నాడని, ఇక ప్రేమ అక్క అక్క అంటూ నీ మీద అభిమానం చూపిస్తుందని వీళ్ళు నిన్నేదో ఉద్ధరిస్తారు అనుకుంటున్నావేమో. చూడు, ఆస్తి విషయానికొస్తే వీళ్ళెవ్వరూ కూడా నీ ముందుకు రారు, అలాగే నీకు సపోర్టుగా నీ పక్కన నుంచారు. చూడు, నా మాట విను. మావయ్య గారినిలా గుమ్మం బయట నిలబెట్టి అవమానించడం ఏమాత్రం బాగాలేదు. మావయ్య మీరు లోపలికి రండి అంటూ ఇక సాగర్ అయితే ప్రసాదరావుని లోపలికి రమ్మడంతో ఇక నర్మద, చూడండి నాన్న, నా తండ్రిగా లోపలికి వచ్చి ఒక కాఫీ తాగి వెళ్ళిపోవచ్చు, కానీ మీరు తెచ్చిన వస్తువుని మాత్రం లోపల పెడితే నేను అస్సలు ఒప్పుకోను అంటూ నర్మద అయితే నానా గొడవ చేస్తుంది. ఇక ప్రసాదరావు అయితే, ఓ అంటే నేను తెచ్చిన వస్తువుల్ని లోపలికి తీసుకురాకూడదు అంటున్నావు? సరే, మీ మావయ్య గారినే అడుగుతాను అంటూ, చూడండి రామరాజు గారు, మీరు పెద్దవారు, అలాగే అందరి మంచి కోరుకునేవారు. మరి నా కూతురి కోసం నేను తీసుకొచ్చిన వస్తువుల్ని నా కూతురు తీసుకోను అంటుంది. కనీసం మీరైనా చెప్తారా అంటూ ఇక ప్రసాదరావు మాట్లాడుతుంటే దానికి రామరాజు, చూడండి, ఇది మీకు మీ కూతురికి మధ్యలో ఉన్న సమస్య. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అయినా వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదనే కదా ఇంటి మధ్యలో గీత గీసింది. ఇప్పుడు మళ్ళీ మీరు తెచ్చిన వస్తువుల గురించి నాతో ఎందుకు చెప్తున్నారు అంటూ రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, చూడండి, నేను సాగర్ తండ్రిగా మిమ్మల్ని అడగలేదు, ఒక పెద్ద మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పటానికి ఇబ్బందిగా ఉందా? ఈ వస్తువులు తీసుకుంటే నిజంగానే నా అల్లుడు మీరనుకున్న స్థానం కంటే ఎత్తుకి ఎదిగిపోతాడనా అంటూ ఇక ప్రసాదరావు అయితే రామరాజుని అడుగుతూ ఉంటే, రామరాజు, ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఇది మీ ముగ్గురు సమస్య, మీరే తీర్చుకోండి అంటూ ఇక రామరాజు అయితే, పదబుజ్జమా, రే చిన్నోడా, ప్రేమ లోపలికి పదండి అంటూ ఇక అందరినీ లోపలికి నడవమండంతో ఇంతలో నర్మద అయితే, విన్నారుగా, ఇది నా సమస్య. చూడండి, ఈ వస్తువుల్ని లోపలికి తీసుకొస్తే నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను, అలాగే నీ జీవితంలో కూడా ఉండను
అంటూ ఇద్దరికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఇక సాగర్ మౌనంగా ఉండిపోతాడు. ఇక ప్రసాదరావు, చూడమ్మా నర్మదా, నువ్వు ఇబ్బంది పడుతుంటావని ఈ వస్తువుల్ని తీసుకొచ్చాను. దీనివల్ల నువ్వు నీ భర్తకి దూరం అవుతానంటే మాత్రం నేను ఎట్లా ఊరుకుంటాను? సరేమ్మా, ఈ వస్తువులు వద్దంటే వెనక్కి తీసుకెళ్ళిపోతాను. కానీ నువ్వు మాత్రం అల్లుడు గారు చెప్పినట్టుగా నడుచుకో అంటూ ఇక అక్కడి నుంచి ప్రసాదరావు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి అయితే, ఛా, ఈ గొడవ చాలా దూరం వెళ్తుంది అనుకున్నాను, కానీ ఇదేంటి మొదట్లోనే ఈ గొడవ ఆగిపోయింది. మావయ్య గారు అసలు అంత సైలెంట్ గా లోపలికి ఎందుకు వచ్చేశారు అంటూ వల్లి అయితే కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక సుక్కు అయితే, చూడు వల్లి, వాళ్ళ గొడవ గురించి మనకెందుకు, ముందు నీ కడుపు గురించి ఆలోచించవే. నువ్వు చందుకి దగ్గర అవ్వకపోతే నీ అబద్ధపు కడుపు ఎన్నటికీ నిజమవదు అంటూ ఇక సుకన్య అయితే వల్లితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో కొంతమంది పోలీసులైతే నేరుగా ఇంటికి వస్తారు. ఒక్కసారిగా ఇంకా పోలీసుల్ని చూసిన వల్లి, అయ్ బాబాయ్, ఇదేంటి ఏకంగా పోలీసులు ఇంటికే వచ్చేశారు, ఏం జరుగుతుంది అంటూ ఇంకా వల్లి అయితే భయంతో మావయ్య గారు అని గట్టిగట్టిగా అరుస్తుంది. ఇక రామరాజు బయటకొచ్చి, ఏమైందమ్మా వల్లి అని అడగడంతో, అయ్ బాబాయ్, మావయ్య గారండి, పోలీసులు ఇంటికొచ్చారండి, ఏం జరిగిందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక వల్లి చెప్పడంతో రామరాజు బయటికైతే వస్తాడు. ఇక ఇన్స్పెక్టర్, ఏంటిలా నేరుగా ఇంటికొచ్చారు, ఏమైంది అని అంటుంటే, చూడండి రామరాజు గారు, మీ చిన్నబ్బాయి కారులో మారక ద్రవ్యాల్ని సప్లై చేస్తున్నాడు. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయించాం. అలాగే అతను నడిపే కార్ని కూడా సీజ్ చేశాం. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మీ ఇంట్లో కూడా ఎక్కడైనా ఆ మారక ద్రవ్యాలున్నాయేమోనని మమ్మల్ని చెక్ చేయమన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్ అయిపోతుంది. ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడుతున్నారు? ధీరజ్ని అరెస్ట్ చేశారా అని అంటుంటే, అవునమ్మా, అతను మారక ద్రవ్యాల్ని సప్లై చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి అరెస్ట్ చేయకపోతే తర్వాత చాలా ప్రమాదం కదా అని అంటుంటే ఇక రామరాజ్ అయితే, చూడండి ఇన్స్పెక్టర్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా చిన్నోడు అటువంటి వాడు కాదు. ఆడి కష్టం మీద పైకొచ్చేవాడు. వాడు కార్ ట్రావెలింగ్ ని స్టార్ట్ చేశాడు. మీరు వాడి కార్ని సీజ్ చేసి ఇలా వాడిని అరెస్ట్ చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు. ఏదో పొరపాటు జరిగింది అని అంటుంటే, చూడండి రామరాజు గారు, ఒకవేళ అతని మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేం కూడా అది పొరపాటనే అనుకునేవాళ్ళం. చూడండి, మా ఎంక్వైరీలో అతని కారులో మారక ద్రవ్యాలు దొరికాయి. అందుకే అతన్ని అరెస్ట్ చేశాం. అలాగే ఆ కార్ని సీజ్ చేశాం. దయచేసి ఇంటిని చెక్ చేయడానికి మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటూ ఇక తనతో వచ్చిన కానిస్టేబుల్స్ ని ఇల్లంతా సోదా చేయమంటారు. ఇక ఇల్లంతా చెక్ చేసి కానిస్టేబుల్స్ అయితే, సార్, ఇంట్లో ఏమీ లేవు అని అంటుంటే, చాలా తెలివైనవాడు, ఇంట్లో ఉంటే మళ్ళీ ఇరుక్కుపోతానని ఎక్కడ దాచాడో, అసలు దీని వెనక ఎవరున్నారో, ఈ ముఠా ఏంటో అంతా తెలుసుకుంటాను అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా రామరాజు, ఏంటిదంతా? వాడి కారులో మారక ద్రవ్యాలు దొరకడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటూ రామరాజు అయితే కోపంతో రగిలిపోతాడు. ఒక్కసారిగా అక్కడే ఉన్న నర్మద అయితే, మావయ్య గారు, ధీరజ్ ఎలాంటివాడో అందరికంటే ఎక్కువగా మీకే తెలుసు. ధీరజ్ ఎన్నాటికి తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అదేంటో ధీరజ్తో మాట్లాడి మేం తెలుసుకుంటామంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఇంతలో సాగర్, నర్మదా, నీకు బుద్ధుందా? నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అసలు నిన్ను ఆ కుటుంబంతోనే మాట్లాడొద్దు అంటే పదే పదే నువ్వు ఆ కుటుంబంతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా వాళ్ళెలా పోతే మనకెందుకు? ఎవండి రామరాజు గారు, మీ చిన్న కొడుకు నెంబర్ 1 కాళ్ళ మీద నుంచుంటాడు. అలాగే వాడు అనుకున్నది సాధిస్తాడు. ఏదైనా వాడి కష్టపడి ముందుకొస్తాడు అన్నారు. ఇదేనా వాడి కష్టం? ఉన్నట్టుండి కారు కొంటే వాడు నిజంగానే కష్టపడేవాడు. వాడి కష్టంతో ముందుకొస్తున్నాడని నేను పొరపాటు పడ్డాను. కానీ వాడు కారు కొన్నది ఎందుకా?
ఎందుకా అంటూ ఇక సాగర్ అయితే రామరాజుని అవమానిస్తుంటే అక్కడే ఉన్న వేదవతి, రే నడిపోడా, నీకసలు బుద్ధుందా? చిన్నప్పటి నుంచి మీ ముగ్గురు కలిసి పెరిగారు. మరి చిన్నోడెట్లాంటివాడో నీకు తెలీదా? వాడి మీద ఇంత పెద్ద పెద్ద నిందలేయడానికి నీకు నోరెలా వస్తుందిరా అంటూ ఇంకా వేదవతి అయితే సాగర్ని తిడుతూ ఉంటే అక్కడే ఉన్న నర్మద కూడా, చూడు సాగర్, నేను ఇంటికి కోడలిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ధీరజ్ని చూస్తున్నాను. ధీరజ్ ఎన్నటికీ అట్లాంటి తప్పు చేయడు. నువ్వు నీ తమ్ముణ్ణి అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా నీచమైన మాటలతో మీ తమ్ముణ్ణి అవమానించకు అంటూ ఇంకా నర్మద కూడా చీవాట్లు పెట్టి, ప్రేమ మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి అంటూ ఇక నర్మద అయితే ప్రేమ చెయ్యి పట్టుకుని తనతో పాటు స్టేషన్కి తీసుకెళ్లబోతుంటే ఒక్కసారిగా రామరాజు ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా రామరాజు అయితే, చూడమ్మా, నా చిన్న కొడుకు గురించి ఏం చేయాలో, ఏం చేస్తే నా కొడుకు బయటకొస్తాడో నేను చూసుకోగలను. దయచేసి నా కుటుంబం విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ రామరాజైతే ఇక నర్మదని అక్కడితోనే ఆపేస్తాడు. ఒక్కసారిగా అలా రామరాజు నర్మదని అన్న మాటలకి నర్మద చాలా బాధపడుతుంది. ఇక వేదవతి అయితే, ఏవండి, ఏం చేస్తున్నారండి? వాడికంటే బుద్ధి లేదు, మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడు బుజ్జమ్మా, వాడికి బుద్ధి లేకపోవచ్చు, కానీ నాకంటూ మనస్సాక్షి ఉంది. ఇలా సూటిపోటి మాటలతో నేను ఇటువంటి అవమానాల్ని తట్టుకోలేను. నా చిన్న కొడుకు ఎట్లాంటి తప్పు చెయ్యడు. నా చిన్న కొడుకు ఏంటో నాకు బాగా తెలుసు. వాణ్ణి ఎలా అయినా నేను బయటికి తీసుకొస్తాను అంటూ రామరాజైతే ఇక బయటికి రావడంతోనే ఒక్కసారిగా బయటున్న భద్రావతి, సేనాపతి, ఇక విశ్వక్ ముగ్గురు కూడా రామరాజును చూసి వెటకారంగా నవ్వుతారు. రే రామరాజు, నీ కొడుకు పెద్ద తోపన్నావు కదరా, పైగా వాడు కారు కొని ఈ మధ్యన తెగ రెచ్చిపోయాడు, భూమి మీదే నడవట్లేదాడు. కానీ ఏంట్రా ఇంత ఈజీగా పోలీసులకి పట్టుబడిపోయాడు? రే రామరాజు, డబ్బుల కోసం చివరికి ఇటువంటి నీచమైన పనులు చేయడం కూడా మొదలు పెట్టేశారనమాట మీ తండ్రి కొడుకులు. రేయ్, మీరు ఇంతెత్తుకి ఎదిగిపోవాలని అనుకుంటే ఎన్నటికీ జరగదు. అయినా అదేం పాడుబుద్దురా, మారక ద్రవ్యాల్ని ఇలా సప్లై చేయడమేంట్రా? రే రామరాజు, నువ్వు నీ కొడుకుల్ని చాలా పద్ధతిగా పెంచాను అన్నావు. ఇదేనా నువ్వు నేర్పించిన ఆ పద్ధతి అంటూ ఇక సేనాపతి, భద్రావతి ఇద్దరు కూడా రామరాజుని అవమానిస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ అయితే, అత్త, ఇంకొకసారి మా మావయ్యని తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంటే, ఒసై తింగర్దానా, నీకింకా అర్థం కాలేదా? ఈ కుటుంబం ఎట్లాంటిదో నీకు ఇంకా తెలియట్లేదా? చూడు, ఆ ధీరజ్ గాడు ఏం చేశాడో చూసిన తర్వాత కూడా ఇంకా వాణ్ణి వెనకేసుకురావాలని నీకెలా అనిపిస్తుంది? ఎలాగో కన్న వాళ్ళ మీద నీకు ఎట్లాంటి ప్రేమ లేదు, కనీసం నీ కంటి ముందు కనిపించే నిజాన్నైనా నమ్మవే అంటూ ఇంకా భద్రావతి అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ప్రేమ చూడత్తా, 100 మందొచ్చి ధీరజ్ గురించి తప్పుగా చెప్పినా నేను మాత్రం నమ్మను. ఎందుకంటే ధీరజ్ కల్లో కూడా పొరపాటు చేయడు. ధీరజ్ ఇటువంటి తప్పు ఎన్నటికీ చేయడు. ఏదో జరిగింది. ధీరజ్ కావాలని, ధీరజ్ని ఇందులో ఎవరో కావాలని ఇరికించారు అంటూ ప్రేమ మాట్లాడుతుంటే ఒక్కసారిగా సేనాపతి, భద్రావతి కాస్త తడబడతారు. ఇక విశ్వకైతే, చూడు, వాణ్ణి ఇరికించక్కర్లేదు, వాడు తప్పు చేసి దొరికిపోయాడు. ఆ ధీరజ్ గాడు, వాడి చెల్లి అమూల్య కలిసి నన్ను జైల్లో ఉండేలా చేశారు, నాకు బెయిల్ రాకుండా చేశారు. అట్లాంటి వాడికి తగిన శిక్ష పడింది అంటూ ఇంకా విశ్వకైతే పటపట పళ్ళు కొరుకుతాడు. ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే విశ్వక్ చెంప పగలకొట్టి, రేయ్, నువ్వొక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు కాబట్టి నీకు శిక్ష పడింది. కానీ ధీరజ్ అట్లాంటి వాడు కాదు. ధీరజ్ చాలా మంచివాడు. వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి శిక్ష పడదు. ధీరజ్ని నేను బయటికి తీసుకొస్తాను అంటూ ఇంకా ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే, రేయ్ రామరాజు,
నీ కొడుక్కిప్పుడు బెయిల్ కూడా రాదు. కోర్టుకెళ్ళి వాడికి ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో వినేసిరా, వెళ్ళు అంటూ ఇక భద్రావతి అయితే రామరాజుని అవమానిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక నర్మద అయితే సాగర్ విషయంలో తను మాట్లాడిన మాటలకి కోపంతో రగిలిపోతూ ఇంకా గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక సాగర్ అయితే, ఏంటి ధీరజ్ని తీసుకురావడానికి నిన్ను నాన్న రానివ్వనందుకు నా మీద కోపాన్ని చూపిస్తున్నావా అని అంటుంటే, చూడు సాగర్, ఇంకా కూడా నా మనసేంటో, నా మనసులో ఉన్న బాధకి కారణమేంటో నువ్వు అర్థం చేసుకోలేదా? ఇదేనా నువ్వు నన్ను ప్రేమించింది? మావయ్య గారులా మాట్లాడడానికి ఒక విధంగా కారణం నువ్వే. ఇదంతా నా కుటుంబం అనుకున్నాను, కానీ ఇది నా కుటుంబం కాదని పదే పదే నువ్వు మాట్లాడుతూ ఉంటే మావయ్య గారన్నా ఏం చేస్తారు? నేను ధీరజ్ కోసం స్టేషన్కి వెళ్ళడం మావయ్య గారికి మనిద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుందేమో అన్న భయంతో నన్ను వెళ్ళొద్దని చెప్పారు, అంతే అంటూ ఇక నర్మద అయితే ప్రేమకి కాల్ చేస్తుంది. ఇక ప్రేమ అయితే, అక్క నువ్వు రాకపోవడం, నిన్నొక్కదాన్ని ఇదంతా చూసుకోవడం నాకు చాలా భయంగా ఉందక్క. ధీరజ్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదక్క అంటూ ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటే, నర్మద చూడు ప్రేమ, అలా బాధపడితే ధీరజ్ని ఎంతటికి బయటికి తీసుకురాలేవు. నువ్వు ధైర్యంగా నిలబడు. ముందు ధీరజ్తో మాట్లాడు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకో. తర్వాత ధీరజ్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నేను మాట్లాడతాను అని అంటుంటే, మరి మావయ్య గారు అని అంటుంటే, చూడు ప్రేమ, ఇదంతా మావయ్య గారికి తెలియాల్సిన అవసరమేమీ లేదు అంటూ నర్మద అయితే మాట్లాడుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక వల్లి అయితే, ఏ సుక్కు, నాకు ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని అంటుంటే, ఇక సుకన్య అయితే, ఎందుకు వల్లి అంత ఆనందం అని అడగడంతో, ఎందుక పదే పదే నర్మద ప్రేమ ఇద్దరు కూడా గుంటనక్కలాగా నా కడుపు గురించి తెగ ఎంక్వైరీలు మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళకి అటువంటి అవకాశం లేనే లేదు. ఇప్పుడు ఆ ధీరజ్ కోసం వీళ్ళు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నన్ను పట్టించుకోరు అంటూ ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి సుకన్య, చూడు వల్లి, అది అయిపోయాకన్నా వాళ్ళు నీ కడుపు గురించి ఎంక్వైరీ మొదలెడతారు. ఈలోపు చందు నువ్వు ఒక్కటవ్వాలి, ఈ అబద్ధాన్ని నిజం చేసుకోవాలి అంటూ సుకన్య మాట్లాడుతూ ఉంటే, ఇక వల్లి, అయ్ బాబోయ్, నిజమేనే, ఈ గొడవలన్నీ సర్దుమనిగా కన్నా ఆ ప్రేమ నర్మద ఖచ్చితంగా నా కడుపు బండారని బయటెట్టడానికి చూస్తారు. ఈలోపు నేను బాకి దగ్గరవ్వాలి. కానీ ఇప్పుడు బా నా దగ్గరికి ఎందుకు వస్తాడు? తమ్ముడు జైల్లో ఉన్నందుకు కుమిలిపోయి ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఛా, నా కర్మేంటో గాని అన్నీ నాకు ఎందుకిట్లా వస్తున్నాయో అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక వేదవతి అయితే జరిగిందంతా తలుచుకొని తనలో తను కొమిలిపోతుంది. ఇక చందు అలాగే అమూల్య వేదవతి దగ్గరకొచ్చి నచ్చ చెప్తూ, అమ్మా, చిన్నోడికేం కాదు, నాన్న ప్రేమ వెళ్ళారు కదా, నాన్న ఏదో ఒకటి చేసి చిన్నోడిని బయటికి తీసుకొస్తారు, ఏడవద్దమ్మా అంటూ ఇంకా చందు అయితే వేదవతికి నచ్చ చెప్తాడు. అమూల్య కూడా, అవునమ్మా, చిన్నన్నయ్యని నాన్న ఖచ్చితంగా తీసుకొస్తాడు. ప్రేమ వదిన అసలు దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటుంది, నువ్వు ఏడవద్దమ్మా అంటూ ఇంకా అమూల్య కూడా వేదవతికి నచ్చ చెప్తుంది. ఇంకా ఇంతలో నర్మద, హలో అత్తయ్య గారు, అలా ఏడుస్తూ ఉంటే ఇక్కడ నదులు ప్రవహించేలా ఉన్నాయి చూడండి. ధీరసు తెలివైనవాడు, ఎలా అన్నా బయటకు వచ్చేస్తాడు. మీరిలా బాధపడుతూ ధీరజ్ వచ్చేసరికి మంచాన పడితే తర్వాత బాధపడాల్సింది మేమే మరి అని అంటుంటే, ఎందుకే నేను మంచాన పడితే మీరెందుకే బాధపడాలి అని అంటుంటే, అంటే ఆ తర్వాత మీ కింద చేయాల్సింది మేమే కదా అంటూ ఇక నర్మద అయితే వేదవతిని నవ్విస్తుంది. వేదవతి అయితే, ఒసే గవర్నమెంట్ కూడలా, నువ్వు
అన్న మాటలకి నన్ను నవ్వించాలని ప్రయత్నిస్తున్నావు. నవ్వుతున్నా గుండెల్లో బాధ మాత్రం అలాగే ఉంది. చిన్నోడిని చూడకుండా, చిన్నోడితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా నేనుండలేను. ఇప్పుడు చిన్నోడు స్టేషన్లో ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇంకా నర్మద, అత్తయ్య మీరేం బాధపడకండి, ధీరజ్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, మీరేం కంగారు పడకండి అంటే, మరి నడిపోడు అంటుంటే ఆయనేం చేస్తారు, మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటుంటే, అది కాదు నర్మద, ఇందాక మీ మామయ్య గారు కూడా అని అంటుంటే, చూడండి అత్తయ్య, తండ్రి పిల్లల్ని మందలిస్తాడు, అంత మాత్రాన పిల్లలు ఆ కుటుంబం గురించి, ఆ తండ్రి గురించి పట్టించుకోవడం మానేస్తారా? చూడండి, మావయ్య గారు నన్ను ఒక బిడ్డని మందలించినట్టు మందలించారు, అంత మాత్రాన ఇది నా కుటుంబం కాకుండా పోతుందా? మీరేం బాధపడకండి, ధీరజ్ని నేను తీసుకొస్తాను అంటూ ఇక నర్మద అయితే వేదవతి చేతిలో చెయ్యి వేసి ఇక వేదవతికి నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడడానికి స్టేషన్కి అయితే వెళ్తుంది. ఇక ధీరజ్, ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ప్రేమ అయితే ఏడుస్తూ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ధీరజ్ అయితే జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేమ కోపంతో రగిలిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా ధీరజ్కి ఈ కేసులో ఇరికించడానికి కారణం భద్రావతి అలాగే సేనాపతి అన్న నిజాన్ని నర్మద, ప్రేమ కలిసి ఎలా బయట పెట్టబోతున్నారు, అలాగే వల్లి బండారాన్ని అందరి ముందుకి ఎలా చెప్పబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు